నమస్కారం. మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్ శ్రోతలకు స్వాగతం. ఒక దేశం తనను తాను ఎలా చూసుకుంటుంది అంటే తన బలం బలహీనతలను ఎలా తెలుసుకుంటుంది? ఆ అంకెల రూపంలో తన కథను చెప్పుకుంటుంది. సరిగ్గా. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. వలస పాలనలో తన సంపద ఎంత దోపిడీకి గురవుతుందో కూడా తెలియని స్థితి నుండి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తనను తాను కొలుచుకునే స్థాయికి భారతదేశం ఎలా వచ్చిందో చూద్దాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ జాతీయ ఆదాయమనేది ఒక దేశానికి అద్దం లాంటిది. అది కేవలం ఆర్థిక వృద్ధిని మాత్రమే కాదు, చరిత్రను కూడా చూపిస్తుంది. అవును, ఆ దేశ చరిత్ర, రాజకీయాలు, సామాజిక మార్పులు అన్నీ అందులో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా భారతదేశం విషయంలో ఈ అంకెలు మన స్వాతంత్ర్య పోరాటానికి ఎలా పునాదులు వేశాయో అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ ప్రయాణాన్ని మొదటి నుంచి మొదలు పెడదాం. బ్రిటిష్ వాళ్లు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు నిజానికి వాళ్లే ఈ లెక్కలు వేయాలి కదా, కాని వాళ్లు మన జాతీయ ఆదాయాన్ని లెక్కించటానికి ఎందుకు ఆసక్తి చూపలేదు? మంచి ప్రశ్న. దానికి కారణం చాలా స్పష్టమైనది. వాళ్ల దోపిడీని దాచిపెట్టడానికే. అంటే వాళ్ల నిజస్వరూపం బయటపడుతుందని భయమా? ఖచ్చితంగా. ఒకవేళ వాళ్లు అధికారికంగా లెక్కలు వేసి భారతదేశం ఎంత పేదరికంలోకి జారిపోతోందో చూపించారనుకోండి, ఇక్కడి సంపద ఎంతగా ఇంగ్లాండ్కు తరలిపోతోందో చూపిస్తే అది వారి పాలన యొక్క నైతిక పునాదినే దెబ్బతీస్తుంది. మేము ఇండియాను అభివృద్ధి చేస్తున్నాము అనే వాళ్ల వాదన అబద్ధమని తేలిపోతుంది. సరిగ్గా అదే. అందుకే ఆ పనిని వాళ్లు చెయ్యలేదు. ఆ బాధ్యతను మన జాతీయవాద మేధావులే తీసుకోవాల్సొచ్చింది. ఆ మేధావులలో అగ్రగణ్యుడు భారత అర్థశాస్త్ర పితామహుడు దాదాభాయ్ నౌరోజీ. 1867–68లో ఆయన చేసిన ప్రయత్నం ఈ కథకు నాంది పలికింది. ఆయన లెక్కల గురించి కొంచెం వివరంగా చెప్పండి. తప్పకుండా. దాదాభాయ్ నౌరోజీ తన ప్రఖ్యాత గ్రంథం పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో డ్రెయిన్ థియరీని ప్రతిపాదించారు. అంటే సంపద తరలింపు సిద్ధాంతం. అవును. బ్రిటిష్ వారు పన్నులు, జీతాలు, లాభాల రూపంలో మన దేశ సంపదను ఏ విధంగా ఇంగ్లాండ్కు దోచుకుపోతున్నారో ఉదాహరణలతో సహా వివరించారు. ఈ వాదనకు బలం చేకూర్చడానికి ఆయన 1867–68 సంవత్సరానికి భారత తలసరి ఆదాయాన్ని లెక్కించారు. ఎంత అని తేలింది? ఆయన అంచనా ప్రకారం ఆ మొత్తం కేవలం 20 రూపాయల మాత్రమే. ఒక్క నిమిషం. సంవత్సరానికి 20 రూపాయలా? అంటే నెలకు 2 రూపాయల కన్నా తక్కువ. అవును. అమ్మో, ఈ రోజుల్లో ఆ డబ్బుతో ఒక మంచి ఛాయ్ కూడా రాదు. ఆ సంఖ్య వింటుంటేనే వలసపాలనలోని దారిద్ర్యం ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఆ చిన్న సంఖ్య ఒక అంకె మాత్రమే కాదు, అది ఒక రాజకీయ ఆయుధంగా మారిందన్నమాట. బ్రిటిష్ పాలన యొక్క అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపించడానికి నౌరోజీ ఆ అంకెను బలంగా ఉపయోగించుకున్నారు. అయితే ఆయన గణన పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిందేనా? అవును, ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తిపై ఆధారపడి ఉంది. ఎందుకంటే అప్పట్లో మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక కదా. మరి నౌరోజీ తర్వాత కూడా ఈ ప్రయత్నాలు కొనసాగాయా? కొనసాగాయి. ఉదాహరణకు 1901లో విలియం డిగ్బీ అనే వ్యక్తి తలసరి ఆదాయం 18 రూపాయలు అని లెక్కించారు. అంటే నౌరోజీ అంచనా కన్నా కూడా తక్కువ. అవును. పరిస్థితి మరింత దిగజారిందని ఆయన వాదన. మరోవైపు ఫిండ్లే షిరాస్ లాంటివాళ్లు ఆదాయం కాస్త పెరుగుతోందని వాదించారు. కాని ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రయత్నాలే, ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరిగినవి కావు. ఇక్కడే డాక్టర్ వికే.ఆర్.వి. రావు ప్రవేశంతో ఒక పెద్ద మలుపొచ్చింది. ఆయన పద్ధతిని ఎందుకు అంత విప్లవాత్మకమైనదిగా భావిస్తారు? ఒక్క నిమిషం. నౌరోజీ లెక్క ప్రకారం 20 రూపాయలు, కొన్ని దశాబ్దాల తర్వాత రావుగారి లెక్క ప్రకారం 62 రూపాయలు. ఈ మధ్యలో నిజంగా మన ఆదాయం 3 రెట్లు పెరిగిందా, లేక అంతకు ముందున్న పద్ధతులు అంత నాశనంగా ఉన్నాయా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆదాయం కొంత పెరిగి ఉండొచ్చు, కానీ అంతకన్నా ముఖ్యమైనది లెక్కించే పద్ధతిలో వచ్చిన మార్పు. 1931–32 సంవత్సరానికి గాను డాక్టర్ రావు మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. ఆయన పద్ధతిలో ప్రత్యేకత ఏంటి? ఆయన ముందున్నవాళ్లలా కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒకే గాటన కట్టలేదు. ఆయన ద్వంద్వ పద్ధతి అంటే డ్యూల్ మెథడ్ని ఉపయోగించారు. ద్వంద్వ పద్ధతి, దాన్ని కొంచెం సులభంగా వివరిస్తారా? దీన్ని సింపుల్గా ఆలోచిద్దాం.
ఒక రైతు పండించిన వరి బస్తాల విలువను లెక్కించడం ఒక ఎత్తు. సరే. అదే ఒక లాయర్ లేదా డాక్టర్ అందించే సేవ విలువను లెక్కించడం మరొక ఎత్తు. ఈ రెండింటికీ ఒకే స్కేలు సరిపోదని రావుగారు గ్రహించారు. ఓ, అందుకే 2 పద్ధతులు వాడారా? అవును. అందుకే ఆర్థిక వ్యవస్థను రెండుగా విభజించారు. వ్యవసాయం, అడవులు లాంటి వాటికి ఉత్పత్తి పద్ధతి అంటే ప్రోడక్ట్ మెథడ్ వాడారు. ఎంత ఉత్పత్తి అయిందో దాని విలువ కట్టారు. మరి రెండోది? ఇక నగరాల్లోని పరిశ్రమలు, వ్యాపారం, సేవలు వంటి వాటికి ఆదాయ పద్ధతి అంటే ఇన్కమ్ మెథడ్ వాడారు. అంటే జీతాలు, లాభాల రూపంలో ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించారు. ఈ రెండూ వేర్వేరు పద్ధతులను తెలివిగా కలిపి వాడారన్నమాట. ఆ రోజుల్లో కంప్యూటర్లు కూడా లేవు. ఏవీ లేవు. మీకు తెలుసా, ఆయన ఈ క్లిష్టమైన లెక్కలెన్నీ చేసింది కేవలం ఒక స్లైడ్ రూల్, కాగితం, పెన్నుతోనే. ఆ మేధోశక్తి నిజంగా అసాధారణమైనది. అంటే ఇది కేవలం అంకెలు మారడం కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను చూసే దృక్పథంలోనే మార్పొచ్చింది. సరిగ్గా అదే. మనం కేవలం ఒక వ్యవసాయ దేశం కాదు, మన నగరాల్లో ఫ్యాక్టరీలు, ఆఫీసులు కూడా దేశ సంపదను సృష్టిస్తున్నాయని శాస్త్రీయంగా గుర్తించినట్టు అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఇట్ వాజ్ అ కాన్సెప్చువల్ లీప్. రావుగారి పనితోనే మన ఆర్థిక వ్యవస్థ యొక్క సంక్లిష్టతను మనం అంగీకరించడం మొదలుపెట్టాం. అందుకే ఆయన్ను భారత జాతీయ ఆదాయ గణాంకాల పితామహుడు అని గౌరవంగా పిలుచుకుంటాం. ఇక స్వాతంత్ర్యం వచ్చింది, పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని నిర్మించుకోవాలి. అందుకు ఖచ్చితమైన సమాచారం కావాలి. మరప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అధికారిక, విశ్వసనీయమైన గణాంకాల అవసరమేర్పడింది. అందుకే ప్రభుత్వం 1949 ఆగస్టులో ప్రఖ్యాత గణాంకవేత్త పిసి మహలనోబిస్ అధ్యక్షతన జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఉన్న సభ్యులు, వారి సిఫార్సులు మన ఆధునిక గణాంకాల వ్యవస్థకు ఎలా పునాది వేశాయి? ఆ కమిటీ ఒక మేధావుల సంగమం అని చెప్పాలి. అధ్యక్షులు మహలనోబిస్ అయితే, సభ్యులుగా అంతకు ముందే ఈ రంగంలో అపారమైన కృషి చేసిన డాక్టర్ వికేఆర్వి రావు, ప్రముఖ ఆర్థికవేత్త డిఆర్ గాడ్గిల్ ఉన్నారు. అంతర్జాతీయ నిపుణులు కూడా ఉన్నారా? ఉన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత సైమన్ కుజ్నెట్స్ వంటి వారు సలహాదారులుగా ఉన్నారు. ఈ కమిటీ 1954లో తన తుది నివేదికను సమర్పించింది. వాళ్ల లెక్కల ప్రకారం మన జాతీయ ఆదాయం ఎంత? వారి లెక్కల ప్రకారం 1948-49 సంవత్సరానికి భారత జాతీయ ఆదాయం 8,650 కోట్లు, తలసరి ఆదాయం ₹246.90. వావ్! డాక్టర్ రావ్ అంచనా 62 రూపాయల నుండి 246.9కి. ఇది గణనీయమైన పెరుగుదల. అంటే ఈ కమిటీ నివేదిక ఇవ్వడంతో పని అయిపోయిందా, లేక ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాట్చేశారా? అదే ఆ కమిటీ గొప్పతనం. ఒకసారి నివేదిక ఇచ్చి చేతులు దులుపుకోలేదు. జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శాస్త్రీయంగా లెక్కించడానికి ఒక శాశ్వత సంస్థ ఉండాలని సిఫార్సు చేసింది. దాని ఫలితమే సిఎస్ఓ ఏర్పాటు. కరెక్ట్. ఆ సిఫార్సు మేరకే 1954లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఏర్పడింది. అప్పటి నుండి ఈ సంస్థ ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓగా పేరు మార్చుకుంది. ప్రతి ఏటా అధికారిక డేటాను విడుదల చేస్తోంది. అద్భుతం. అంటే మనం ఒక వ్యక్తిగత నిరసన నుండి ఒక పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థ వరకు సాగిన ప్రయాణాన్ని చూశాం. ఈ ప్రయాణం కేవలం పద్ధతులు, కమిటీల గురించి మాత్రమే కాదు కదా, ఈ అంకెలు మన సమాజం గురించి ఇంకా ఏదో చెబుతున్నాయి. ఖచ్చితంగా. ఈ గణాంకాల విశ్లేషణలో 3 కోణాలున్నాయి. మొదటిది రాజకీయ కోణం. మనం ముందే అనుకున్నట్లు బ్రిటిష్ దోపిడీని ఎండగట్టడం. అవును. ఇది మన జాతీయ ఉద్యమంలో ఆర్థిక జాతీయవాదం అంటే ఎకానమిక్ నేషనలిజం అనే బలమైన భావనకు పునాది వేసింది. మన సంపద మనదే అనే చైతన్యాన్ని రగిలించింది. ఇక రెండోది, మన ఆర్థిక వ్యవస్థ స్వరూపంలో వచ్చిన మార్పును ఈ అంకెలు చూపిస్తాయి కదా. అవును. అది ఆర్థిక కోణం. స్వాతంత్రం వచ్చినప్పుడు మన జాతీయ ఆదాయంలో దాదాపు 50% పైగా వ్యవసాయం నుండే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. విపరీతంగా మారింది. గడిచిన 75 ఏళ్లలో పారిశ్రామిక రంగం, ముఖ్యంగా సేవారంగం వాటా బాగా పెరిగింది. ఇప్పుడు మన జాతీయ ఆదాయంలో సింహభాగం సేవల రంగం నుండే వస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పును స్పష్టంగా సూచిస్తోంది. ఇక మూడోవది, ఈ లెక్కలు వేసే పద్ధతుల్లో వచ్చిన మార్పు. 2015లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. వాటిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఆ మార్పులేమిటి? ఇది చాలా ముఖ్యమైన అంశం. 2015లో 2 ప్రధాన మార్పులు చేశారు.
ఒకటి ఆధార సంవత్సరాన్ని అంటే బేస్ ఇయర్ము 2004-05 నుండి 2011-12కి మార్చారు. సరే, రెండోది. రెండవది, అంతకన్నా ముఖ్యమైనది, జీడీపీని లెక్కించే పద్ధతిలో మార్పు. పాత పద్ధతి అయిన కారకాల వ్యయం అంటే ఫ్యాక్టర్ కాస్ట్ స్థానంలో స్థూల విలువ జోడింపు అంటే జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైసెస్ను తీసుకువచ్చారు. ఆగండి, ఫ్యాక్టర్ కాస్ట్ నుండి జీవీఏకి మారటం వల్ల ఏం మారింది? సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. పాత పద్ధతి అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో ఒక వస్తువును తయారు చేయడానికి కంపెనీకి అయిన ఖర్చు మాత్రమే లెక్కించేవాళ్లు. జీతాలు, అద్దె, లాభం లాంటివి. అవును. కాని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, వస్తువు మీద వేసే పన్నుల ప్రభావం అందులో సరిగ్గా కనిపించేది కాదు. జీవీఏ పద్ధతిలో ప్రతీ రంగం అసలు ఎంత విలువను జోడించిందో స్పష్టంగా తెలుస్తుంది. పన్నులను కలుపుకొని సబ్సిడీలను తీసివేసి చూపిస్తుంది. అంటే ఇది మన ఆర్థిక వ్యవస్థకు మరింత నిజాయితీ చిత్రాన్ని ఇస్తుందన్నమాట. కరెక్ట్. అందుకే ప్రపంచ దేశాలు చాలా వరకు దీన్నే వాడతాయి. ఈ మార్పు వల్ల మన జీడీపీ అంకెలు అంతర్జాతీయంగా పోల్చటానికి వీలుగా మారాయి. ఇంత శాస్త్రీయత, అంతర్జాతీయ ప్రమాణాలున్నప్పటికీ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఖచ్చితంగా లెక్కించడం ఇప్పటికీ ఒక సవాలేనా? ఇది కేవలం సవాలు కాదు, ఒక అతి పెద్ద సవాలు. మొదటిది అసంఘటిత రంగం, అనార్గనైజ్డ్ సెక్టర్. మన దేశ శ్రామిక శక్తిలో దాదాపు 90% మంది ఇక్కడే ఉన్నారు కదా? అవును. వీధి వ్యాపారులు, చిన్న రైతులు, నిర్మాణ కూలీలు, వీళ్ల ఆదాయం ఎంత అని ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు? దానికి సరైన రికార్డులుండవు, ఆదాయం స్థిరంగా ఉండదు. అంటే మీరు చెప్పేది వింటుంటే మన దేశంలో 90% మంది ఆదాయాన్ని మనం సరిగ్గా లెక్కించలేకపోతున్నాం. మరి అలాంటప్పుడు మనం ప్రతి సంవత్సరం గర్వంగా ప్రకటించుకునే ఈ జీడీపీ వృద్ధి రేటుకు అసలెంత విలువుంది? ఇది కేవలం ఒక ఉజ్జాయింపు లెక్కేనా? దాన్యొక సొఫిస్టికేటెడ్ గెస్ అనొచ్చు. అసంఘటిత రంగాన్ని లెక్కించడమనేది ఒక దట్టమైన పొగమంచులో నీటిని కొలవడానికి ప్రయత్నించడం లాంటిది. అక్కడ తేమ ఉందని మనకు తెలుసు, కానీ దాన్ని ఒక బకెట్లో పట్టి ఖచ్చితంగా ఇంత అని చెప్పడం దాదాపు అసాధ్యం. నిజమే. ఇక రెండో సవాలు ద్రవ్యం చెల్లించని సేవలు, అంటే నాన్ మానిటైజ్డ్ సర్వీసెస్. గ్రామాల్లో ఇప్పటికీ వస్తు మార్పిడి జరుగుతుంది. అలాగే కోట్లాది మంది గృహిణులు ఇళ్లల్లో చేసే సేవలకు అపారమైన ఆర్థిక విలువ ఉన్నా దాన్ని మనం కలపడం లేదు. ఇక డేటా సేకరణలో ఉండే ఇబ్బందులు కూడా ఒక పెద్ద సమస్యే కదా? అవును. అదే డేటా విశ్వసనీయత. మనది చాలా పెద్ద, వైవిధ్యమైన దేశం. మారుమూల గిరిజన ప్రాంతాల నుండి ఖచ్చితమైన గణాంకాలను సేకరించడం చాలా కష్టం. ఈ కారణాలన్నింటి వల్ల మన జాతీయ ఆదాయ గణాంకాలలో కొంతమేర అంచనాలు, ఉజ్జాయింపుల తప్పవు. దాదాభాయ్ నౌరోజీ తొలి అడుగుల నుండి నేటి ఎన్ఎస్ఓ ఆధునిక గణాంకాల వరకు భారత జాతీయ ఆదాయ గణన ఒక సుదీర్ఘ ప్రయాణం చేసింది. స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయ ఆయుధంగా మొదలై, స్వాతంత్ర్యం తర్వాత ప్రణాళికా సాధనంగా మారి, నేడు మన ఆర్థిక ప్రగతికి కొలమానంగా నిలుస్తోంది. సరిగ్గా చెప్పారు. అయితే ఈ రోజుల్లో మనం కేవలం జీడీపీ వృద్ధి రేటు అనే ఒక్క సంఖ్యను చూసి మురిసిపోకూడదు. దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించాలి. దేశ జాతీయ ఆదాయం పెరుగుతోంది సరే, కాని ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా? అదే సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్. అవును. అలాగే పర్యావరణాన్ని నాశనం చేసి సాధించే వృద్ధి ఎంతవరకు మంచిది? పర్యావరణ హిత వృద్ధి అంటే గ్రీన్ జీడీపీ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇవి ఈ కథలోని తర్వాతి అధ్యాయాలు. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. దాదాభాయ్ నౌరోజీ కాలంలో బ్రిటిష్ వారు మన సంపదను ఇంగ్లండ్కు తరలించడాన్ని డ్రెయిన్ థ్యోరీ అన్నారు. మరి నేటి ప్రపంచీకరణ యుగంలో ఒక పెద్ద టెక్ కంపెనీ ఇక్కడ 100 కోట్ల వ్యాపారం చేసి లాభాలను తమ దేశానికి తీసుకెళ్తే అది మన జాతీయ ఆదాయంలో ఎలా ప్రతిబింబిస్తుంది? ఇది ఆధునిక డ్రెయిన్కు దారితీస్తుందా లేక అభివృద్ధికి సోపానమా? దీని గురించి ఆలోచించండి. అందరికీ స్వాగతం. జాతీయ ఆదాయంపై మన చర్చను కొనసాగిద్దాం. కిందటిసారి కొన్ని బేసిక్స్ చూశాం. అవును. ఈరోజు మరికొన్ని కీలకమైన భావనల చిక్కుముడిని విప్పుదాం. మన ముందు ఎప్పటిలాగే మన తెలుగు కాంపిటేటివ్ వారు అందించిన సోర్స్ మెటీరియల్ ఉంది. నమస్కారం. ముఖ్యంగా యూపీఎస్సీ అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైన జీడీపీ, జీఎన్పీ లాంటి పదాల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. తప్పకుండా. ఈరోజు మనం చర్చించేవి కేవలం నిర్వచనాలు కావు. అవి మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా అద్దం పట్టే కొలమానాలన్నమాట. అంటే
అంకెలు మనకొక కథ చెబుతాయందారా? ఖచ్చితంగా. మన దేశం ఎటువైపు వెళుతోంది, మన బలాలేంటి, బలహీనతలేంటి అనే కథ. కాబట్టి ప్రతి పదం వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మొదలు పెడదాం. వార్తల్లో, పేపర్లల్లో, బడ్జెట్ ప్రసంగాల్లో ఎక్కడ చూసినా వినిపించే ఒకే ఒక్క పదం జీడీపీ అంటే స్థూల దేశీయోత్పత్తి. అవును, దీని గురించి తెలియని వారుండరు, కానీ సరిగ్గా తెలిసిన వాళ్లు కూడా తక్కువే. అసలు జీడీపీ అంటే ఏంటి? జీడీపీని సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తువులు, సేవల మొత్తం డబ్బు విలువ. ఓకే. ఇక్కడ రెండు విషయాలు ఆ చాలా కీలకం. మొదటిది భౌగోళిక సరిహద్దు. అంటే ఆ ఉత్పత్తి మన దేశ భూభాగంలో జరగాలి. మన దేశంలోనే జరగాలి. అవును. ఉదాహరణకు, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ నోయిడాలో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఫోన్లు తయారు చేస్తే ఆ ఫోన్ల విలువ మన భారతదేశ జీడీపీలోకే వస్తుంది. అంటే కంపెనీ ఏ దేశానిదనేది ముఖ్యం కాదు, ఫ్యాక్టరీ ఎక్కడుంది అనేదే ముఖ్యం. స్పష్టంగా ఉంది. మరి రెండో కీలకమైన పదం అంతిమ వస్తువులన్నారు కదా, ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీని ఉద్దేశ్యం ద్వంద్వ గణనను, అంటే డబుల్ కౌంటింగ్ను నివారించడం. డబుల్ కౌంటింగ్ అంటే ఒకే వస్తువు విలువను రెండుసార్లు లెక్కించకుండా చూడటం. ఉదాహరణకు, ఒక టైర్ల కంపెనీ టైర్లను తయారు చేసి వాటిని ఒక కారు కంపెనీకి అమ్మింది అనుకుందాం. సరే. ఆ కారు కంపెనీ ఆ టైర్లను తన కార్లకు బిగించి అమ్ముతోంది. ఇక్కడ టైర్ అనేది ఒక మధ్యంతర వస్తువు, కారు అనేది అంతిమ వస్తువు. ఒక్క నిమిషం. అంటే మనం కారు విలువను జీడీపీలో లెక్కిస్తాం కానీ ఆ టైర్ల విలువను విడిగా లెక్కించమన్నమాట. ఎందుకంటే ఆ టైర్ల ఖరీదు ఇప్పటికే కారు ధరలో కలిసిపోయింది. కరెక్టేనా? ఖచ్చితంగా, మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఒకవేళ మనం టైర్ల విలువ, కారు విలువ రెండూ కలిపితే టైర్ల విలువను రెండుసార్లు లెక్కించినట్టవుతుంది. ఇది దేశ ఉత్పత్తిని తప్పుగా ఎక్కువగా చూపిస్తుంది. అర్థమైంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన సోర్స్లో నామినల్ జీడీపీ, వాస్తవిక జీడీపీ అని రెండు రకాలుగా విభజించారు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి? మంచి ప్రశ్న. నామినల్ జీడీపీ అంటే ప్రస్తుత సంవత్సరపు మార్కెట్ ధరల వద్ద లెక్కించేది. అంటే 2024లో ఉత్పత్తి అయిన వస్తువుల విలువను 2024లో ఉన్న ధరల ప్రకారమే లెక్కిస్తారు. ప్రస్తుత ధరల ప్రకారం. అవును. కానీ దీనితో ఒక సమస్య ఉంది. ఇందులో ద్రవ్యోల్బణం, అంటే ధరల పెరుగుదల ప్రభావం కూడా కలిసి ఉంటుంది. ఉదాహరణకు, దేశంలో ఉత్పత్తి ఏమీ పెరగకపోయినా కేవలం వస్తువుల ధరలు 10% పెరిగాయనుకోండి, నామినల్ జీడీపీ 10% పెరిగినట్టు కనిపిస్తోంది. అంటే నామినల్ జీడీపీ ఒక రకంగా మాయలాంటిదే. అది నిజమైన ఆర్థిక వృద్ధిని చూపించదు. మరి ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? అక్కడే వాస్తవిక జీడీపీ రంగంలోకొస్తుందా? అవును, వాస్తవిక జీడీపీ లేదా రియల్ జీడీపీ ఈ సమస్యను పరిష్కరిస్తోంది. దీనిని ఒక ప్రాతిపదిక సంవత్సరం, అంటే బేస్ ఇయర్ ధరల వద్ద లెక్కిస్తారు. బేస్ ఇయర్ అంటే ఉత్పత్తి ఈ సంవత్సరం జరిగినా దాని విలువను మాత్రం గతంలో నిర్ణయించిన ఒక స్థిరమైన సంవత్సరం ధరల ప్రకారమే కడతారు. మన దేశంలో ప్రస్తుతం 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా వాడుతున్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ప్రభావం తొలగిపోతుంది. అంతే. దేశ నిజమైన ఆర్థిక వృద్ధిని కొలిచే అత్యంత ఖచ్చితమైన సాధనం వాస్తవిక జీడీపీ. అందుకే వార్తల్లో దేశ ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి చెందింది అని చెప్పేటప్పుడు వాళ్లు వాస్తవిక జీడీపీ గురించే మాట్లాడుతున్నారన్నమాట. స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు జీడీపీ నుండి నికర దేశీయోత్పత్తి లేదా ఎన్డీపీకి వద్దాం. ఈ స్థూలకి, నికరకి మధ్య తేడా ఏమిటి? ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు, భవనాలు, పరికరాలు వాడకం వల్ల అరుగుదలకు గురవుతాయి కదా. అవును, పాతబడిపోతాయి. ఆ అరుగుదలనే అర్థశాస్త్ర పరిభాషలో తరుగుదల లేదా డిప్రిసియేషన్ అంటారు. స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీ నుండి ఈ తరుగుదల విలువను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి, ఎన్డీపీ. అంటే ఎన్డీపీ ఈక్వల్ టు జీడీపీ తరుగుదల. సింపుల్. దీని ప్రాముఖ్యతేమిటి? ఎన్డీపీ ఒక దేశం తన మూలధన ఆస్తులను, అంటే ఫ్యాక్టరీలు లాంటి వాటిని ఎంత సమర్థవంతంగా వాడుకుంటుందో తెలియజేస్తుంది. కానీ ఈ తరుగుదల రేట్లను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కాబట్టి దేశాల మధ్య పోలికలకు ఇది అంతగా ఉపయోగపడదు. అందుకే అంతర్జాతీయంగా జీడీపీనే ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఓకే.
ఇప్పటిదాకా మనం చర్చించుకునే దానిపై ఒక చిన్న ప్రాక్టీస్ ప్రశ్న వేద్దాం. పోటీ పరీక్షలలో ఇలాంటి ప్రశ్నలు తరచుగా వస్తాయి. తప్పకుండా. ప్రశ్న ఇది: భారతదేశంలోని గురుగ్రామ్లో పనిచేస్తున్న ఒక జపనీస్ కారు కంపెనీ ఆర్జించిన లాభం ఈ క్రింది వాటిలో దేనిలో భాగంగా ఉంటుంది? ఆప్షన్స్: ఏ భారతదేశ జీఎన్పీ, బి భారతదేశ జీడీపీ, సి జపాన్ జీడీపీ, డి బి మరియు సి రెండింటిలోనూ. ఆహా, ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే మనం మొదట చర్చించుకున్న ప్రాథమిక సూత్రం గుర్తుకు రావాలి. జీడీపీకి కీలకం ప్రదేశం. ప్రదేశం, అవును. ఆ జపనీస్ కంపెనీ ఉత్పత్తి చేసింది, లాభం ఆర్జించింది భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో. కాబట్టి ఆ లాభం ఖచ్చితంగా భారతదేశ జీడీపీలో భాగంగా ఉంటుంది. అంటే సరైన సమాధానం బి. ఇక్కడే నాకొక సందేహం. మరి ఆ లాభానికి జపాన్ దేశానికి సంబంధం ఉండదా? ఆ కంపెనీ వాళ్లదే కదా? మంచి పాయింట్. ఆ లాభం జపాన్ దేశ పౌరులకు అంటే కంపెనీకి చెందింది కాబట్టి అది జపాన్ యొక్క జీఎన్పీ అంటే స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా ఉంటుంది. కానీ జపాన్ జీడీపీలో కాదు. ఓ, ఎందుకంటే ఆ ఉత్పత్తి జపాన్ భూభాగంలో జరగలేదు. ఈ ఒక్క ఉదాహరణ జీడీపీ జీఎన్పీ మధ్యున్న తేడాను చాలా స్పష్టంగా వివరిస్తుంది. అద్భుతం. ఈ ప్రశ్న మనల్ని సహజంగానే తర్వాటి అంశానికి తీసుకువచ్చింది. ఇప్పటిదాకా మనం దేశీయ భావన గురించి మాట్లాడాం. కాని మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా. అవును. వారి సంపాదన మన దేశ లెక్కల్లోకి రాదా? ఇక్కడే జాతీయ అనే భావన తెరపైకి వస్తుందనుకుంటా. స్థూల జాతీయోత్పత్తి అంటే జీఎన్పీ అంటే ఏమిటి? ఖచ్చితంగా. ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది. జీడీపీలో భూభాగం ముఖ్యమైతే జీఎన్పీలో పౌరసత్వం ముఖ్యం. పౌరసత్వం. అవును. జీఎన్పీ అంటే ఒక దేశ పౌరులు, వారు ప్రపంచంలో ఏ మూలనున్నా సరే ఒక సంవత్సర కాలంలో సంపాదించిన మొత్తం ఆదాయం. దీన్ని లెక్కించడానికి నికర విదేశీ కారక ఆదాయం లేదా ఎన్ఎఫ్ఐఏ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏమిటది? అంటే మన పౌరులు విదేశాల నుండి సంపాదించిన ఆదాయం నుండి విదేశీయులు మన దేశం నుండి వారి దేశాలకు పంపే ఆదాయాన్ని తీసివేయాలి. అంటే మనవాళ్లు పంపే డబ్బు మైనస్ విదేశీయులు ఇక్కడ్నుంచి పంపే డబ్బు. అంతే. ఆ మిగిలిన దాన్ని జీడీపీకి కలిపితే జీఎన్పీ వస్తుంది. సూత్రం ప్రకారం జీఎన్పీ = జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. మన సోర్స్లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాధారణంగా ఈ ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకంగా అంటే నెగటివ్గా ఉంటుందట. ఎందుకని? ఇది మన ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని చూపిస్తుంది. మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు ఇక్కడ్నుంచి ఆర్జించి పంపే లాభాలు, మనం విదేశీ రుణాలపై చెల్లించే వడ్డీలు, ఇవన్నీ మన పౌరులు విదేశాల నుంచి పంపే డబ్బు కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన ఎన్ఎఫ్ఐఏ నెగటివ్గా ఉంటుందన్నమాట. అవును. ఫలితంగా భారతదేశం విషయంలో ఎప్పుడూ జీడీపీ జీఎన్పీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే జీడీపీ జీఎన్పీ. అదే క్రమంలో నికర జాతీయోత్పత్తి అంటే ఎన్ఎన్పీకి వద్దాం. ఈ పాటికి దీని సూత్రం చాలామందికి అర్థమయ్యుంటుంది. అవును, చాలా సులభం. జీడీపీ నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డీపీ వచ్చినట్లే. జీఎన్పీ నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే ఎన్ఎన్పీ. ఎన్ఎన్పీ జీఎన్పీ మైనస్ తరుగుదల. దీనికొక ప్రత్యేకత ఉంది. అర్థశాస్త్ర పరిభాషలో దీనినే నిజమైన జాతీయ ఆదాయమంటారు. మనం తరచుగా వినే తలసరి ఆదాయాన్ని లెక్కచేయడానికి కూడా దీనినే ఉపయోగిస్తారు. సరే, మనం ఈ విలువలన్నిటినీ డబ్బు రూపంలో లెక్కిస్తున్నాం. కానీ ఏ ధరల ప్రకారం? మన సోర్స్లో మార్కెట్ ధరలు, కారక ధరలు అని రెండున్నాయి. వాటి మధ్య తేడా ఏమిటి? కారక ధరలు అంటే ఒక వస్తువు ఉత్పత్తికయ్యే అసలు ఖర్చు. అంటే కూలీ, అద్దె, వడ్డీ, లాభం. ఇందులో ప్రభుత్వ పన్నులు కానీ సబ్సిడీలు కానీ ఉండవు. ఇది ఫ్యాక్టరీ గేటు దగ్గర ధర అనుకోవచ్చు. మరి మార్కెట్ ధరలు? మార్కెట్ ధరలు అంటే వినియోగదారుడు బజారులో చెల్లించే అసలు ధర. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన వస్తువు మీద ప్రభుత్వం జీఎస్టీ లాంటి పన్నులు వేస్తోంది. దానివల్ల ధర పెరుగుతుంది. అవును. కొన్నిసార్లు ప్రభుత్వం సబ్సిడీలిస్తుంది. దానివల్ల ధర తగ్గుతుంది. కాబట్టి మార్కెట్ ధర = కారక ధర ప్లస్ పరోక్ష పన్నులు, సబ్సిడీలు. సోర్స్లో ఒక ముఖ్యమైన మార్పు గురించి చెప్పారు. 2015 నుండి భారతదేశం తన జీడీపీ గణనను కారక ధరల నుండి మార్కెట్ ధరలకు మార్చిందని. ఎందుకలా? ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా దేశాలు తమ జాతీయ ఆదాయాన్ని మార్కెట్ ధరల వద్దే లెక్కిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలతో పోల్చుకోవడానికి, మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి ఈ మార్పు చేశారు.
అదే 2015లో ఇంకో కొత్త పదం కూడా మన గణనలోకి వచ్చింది, స్థూల విలువ జోడింపు లేదా జీవీఏ. ఇది కూడా ముఖ్యమైందే కదా? చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం దేశ ఆదాయాన్ని డిమాండ్ కోణం నుంచి చూశాం. జీవీఏ అనేది ఆర్థిక వ్యవస్థను ఉత్పత్తి లేదా సరఫరా వైపు నుండి చూపిస్తుంది. సప్లై సైడ్ నుండి. అవును. జీవీఏ అంటే ఉత్పత్తిలోని ప్రతి దశలో జోడించబడిన అదనపు విలువ. ఉదాహరణకు, రైతు 100 రూపాయల విలువైన పత్తి పండిస్తే అది వ్యవసాయ రంగం జీవీఏ. ఆ పత్తిని ఒక మిల్లు 300 రూపాయల విలువైన దారంగా మార్చితే ఆ మిల్లు 200 రూపాయల విలువను జోడించింది. ఓకే, వాల్యూ అడిషన్. ఆ దారాన్ని ఒక కంపెనీ 700 రూపాయల విలువైన బ్రత్తగా నేస్తే ఆ కంపెనీ 400 రూపాయల విలువను జోడించింది. ఈ ప్రతి దశలో జోడించిన విలువల మొత్తమే జీవీఏ అన్నమాట. దీనివల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనమేమిటి? జీడీపీ అనేది మొత్తం చిత్రాన్ని చూపిస్తే జీవీఏ దానిని విడమరచి చూపిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు ఏ రంగం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏ రంగం వెనుకబడి ఉందో గుర్తించి దానికి ప్రోత్సాహకాలివ్వడానికి వీలవుతుంది. ఖచ్చితంగా. ఇదొక రకంగా ఎకానమీకి చేసే డయాగ్నోస్టిక్ టెస్ట్ లాంటిది. చాలా స్పష్టంగా ఉంది. ఇక చివరిగా ఈ జాతీయ ఆదాయం నుండి ఒక సామాన్యుడి జేబులోకొచ్చే ఆదాయం వరకు వద్దాం. తలసరి ఆదాయం, వ్యక్తిగత ఆదాయం, వ్యయార్హ ఆదాయం, వీటి అర్థమేమిటి? ముందుగా తలసరి ఆదాయం. మనం ఇందాక చెప్పుకున్న జాతీయ ఆదాయాన్ని దేశం మొత్తం జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం. ఇది దేశంలోని సగటు వ్యక్తి ఆదాయాన్ని సూచిస్తుంది. కానీ దీనికొక పెద్ద పరిమితి ఉంది. ఇది కేవలం ఒక సగటు మాత్రమే. దేశంలో ఉన్న తీవ్రమైన ఆదాయ అసమానతలను ఇది దాచిపెడుతుంది. సరిగ్గాదే. అందుకే మనం వ్యక్తిగత ఆదాయం వైపు చూడాలి. ఇది వ్యక్తులు లేదా కుటుంబాలు అన్ని మార్గాల నుండి వాస్తవంగా చేతికి పొందే మొత్తం ఆదాయం. ఓకే. జాతీయ ఆదాయంలోంచి కార్పొరేట్ పన్నులు, కంపెనీలు దాచుకునే లాభాలు తీసేసి ప్రభుత్వమిచ్చే పెన్షన్లు లాంటివి కలిపితే వ్యక్తిగత ఆదాయం వస్తుంది. మరి వ్యయార్హ ఆదాయం అంటే? ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది. వ్యక్తిగత ఆదాయం నుండి ఆదాయపు పన్ను వంటివి చెల్లించాక చేతిలో మిగిలిన అసలైన డబ్బునే వ్యయార్హ ఆదాయం అంటారు. అంటే ఖర్చు చేయడానికి లేదా పొదుపు చేయడానికి అందుబాటులో ఉండే నిజమైన డబ్బు. అవును. దేశంలో వస్తువులకు డిమాండ్ను నిర్ణయించేది ఈ ఆదాయమే. మొత్తం మీద చూస్తే ఒక యూపీఎస్సీ అభ్యర్థి ఈ పదాలన్నిటినీ ఎందుకింత లోతుగా అర్థం చేసుకోవాలి? వీటి అంతిమ ప్రాముఖ్యతేమిటి? ఎందుకంటే ఇవి కేవలం అంకెలు కావు. ఇవి ఒక దేశ ఆర్థిక ప్రస్థానానికి దిక్సూచి. మొదటిది ఆర్థిక వృద్ధి రేటు. రెండవది విధాన రూపకల్పన. ప్రభుత్వం బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఇవే ఆధారం. మూడవది అంతర్జాతీయ పోలికలు అనుకుంటా. అవును, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు దేశాల ఆర్థిక శక్తిని అంచనా వేయడానికి జీడీపీ, పీపీపీని ఉపయోగిస్తాయి. మన సోర్స్లో చెప్పినట్టు కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈరోజు చర్చలో మనం దేశీయ వర్సెస్ జాతీయ, స్థూల వర్సెస్ నికర, కారక ధర వర్సెస్ మార్కెట్ ధర అనే తేడాలను చాలా స్పష్టంగా చూశాం. ముఖ్యంగా 2015లో జీవీఏను ప్రవేశపెట్టడం వంటి మార్పులు పరీక్షల కోణంలో చాలా కీలకం అని అర్థమైంది. ఖచ్చితంగా. సోర్స్లో చెప్పినట్లు ఈ పదాల మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడమే ఒక అభ్యర్థి విజయానికి కీలకం. ఈ భావనలన్నీ ఒకదానికొకటి గొలుసుకట్టులా ముడిపడి ఉండి ఆర్థిక వ్యవస్థ యొక్క సంపూర్ణ చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి. మనం తలసరి ఆదాయం కేవలం ఒక సగటు మాత్రమేనని చర్చించుకున్నాం కదా. ఇది మనకొక ఆలోచనను మిగిల్చింది. ఒక దేశ జీడీపీ వేగంగా పెరుగుతున్నా ఆ వృద్ధి ఫలాలు ఎక్కువ మంది ప్రజల వ్యయార్హ ఆదాయంలో, అంటే వారి నిజమైన కొనుగోలు శక్తిలో ప్రతిఫలించకపోతే ఆ అభివృద్ధికి నిజమైన అర్థమేమిటి? ఆ అంతరాన్ని విధానాలు ఎలా పూడ్చగలవు? దీని గురించి ఆలోచించండి.